మన లైఫ్ స్టోరీస్లో ఒక చిన్న స్టోరీ చెప్తా. ఇది చాలా కాల క్రితం చదివింది, కొంచెం ఆలోచింపదగ్గది. అంటే గుడ్డిగా పనిచేయడం, తెలివిగా పనిచేయడం. మనకి ఇంగ్లీష్లో హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ అంటారు. సో చాలామంది గుడ్డిగా పనిచేస్తూ ఉంటారు, జీవితంలో డబ్బు వస్తలేదు గిబ్బు వస్తుంది అని ఏడుస్తూ ఉంటారు. అట్లా కాకుండా యూ హ్యావ్ టు థింక్ స్మార్ట్ అండ్ యూ హ్యావ్ టు యాక్ట్ స్మార్ట్ అండ్ యూ హ్యావ్ టు లివ్ స్మార్ట్లీ. అంటే యూ హ్యావ్ టు వర్క్ స్మార్ట్లీ. సో స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ గురించి ఒక చిన్న కథ ఇది. ఒక పొలంలో ఒక అతను పనిచేస్తూ ఉంటాడు. వంశపారంపర్యంగా వాళ్ళ కుటుంబం అంతా వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటారు. పని ఏమీ లేదు, కట్టెలు కొట్టాలంతే. ఓనర్ ఉంటాడు పెద్ద ఆయన, జగన్లాల్. సో జగన్లాల్ దగ్గర బూబల్లో పనిచేస్తూ ఉంటాడు. సో రోజు రావాలి, కట్టెలు కొట్టాలి. దానికి ఇచ్చే రెమ్యునరేషన్ రోజుకు 10 రూపాయలు, అంటే నెలకు 300. సో కొంతకాలం తర్వాత ఈ బూబల్ల వయసు ఒక 50 సంవత్సరాలు అట్లా ఉంటుంది. ఇంకొక అతను వస్తాడు. ఆ ఓనర్ చెప్తాడు, జగన్లాల్ ఇతను కూడా కొత్త వర్కరు, నీతో పాటు పని చేయించుకో. అంటే ఈగో, తెలుసా 20 ఏళ్ళకి వెళ్ళి పని చేస్తున్నాను నేను. నమస్కారం అండి, తెలుసండి. గొడ్డలు తెచ్చుకున్నావా? ఉందండి. మంచిగా కొట్టుకోవాడా, మన ఓనర్కు మంచి చెడ్డ మాట రావద్దని చెప్తాడు ఆబ్వియస్లీ. ఆ తర్వాత ఒక 1 మంత్ అవుతుంది, 2 మంత్స్ అవుతుంది, 3 మంత్స్ అవుతుంది. జగన్లాల్ ఏం చేస్తాడు, ఇతనికి 10 రూపాయలు ఇస్తూ అతనికి 15 రూపాయలు ఇస్తాడు రోజుకి, కొత్తగా వచ్చిన వ్యక్తికి. ఈ విషయం తెలుస్తుంది. పోనీ యువకుడు కదా, పెళ్లి చేసుకున్నాడు, కొత్తగానే ఇస్తున్నాడేమో అనుకుంటాడు. సంవత్సరం అవుతుంది, ఇతనికి 10 రూపాయలు ఇస్తాడు, అతనికి 50 రూపాయలు ఇస్తాడు. ఈసారి వాడిని కరకర చూడడం మొదలవుతుంది. నా కొడుకు వీడొచ్చి లేటుగా వచ్చి మొత్తం ఇట్లా చేశాడు. ఆ తర్వాత 1.5 year అవుతుంది. వీడికి 10 రూపాయలు, వాడికి 100 రూపాయలు. దాంతో వీడికి కాలింది కింద. ఇంత డిస్క్రిమినేషన్ ఏంది? ఎప్పటి నుంచో పనిచేసే నాకు కాకుండా వాడికి ఎక్కువ శాలరీ ఇవ్వడం ఏంది? సేమ్ వర్క్లో మార్పు లేదు. ఆ తర్వాత రకరకాలుగా ఆలోచించాడు. నా కర్మ అనుకున్నాడు, మందు కొట్టాడు, ఒకసారి గల్లా పట్టుకుని నేను కొట్టాడు. నాకు తెలియదండి ఆయన ఎందుకు అట్లా ఇస్తున్నాడు, తీసుకుంటున్నాను అంతే. నేను సార్ వస్తే చెప్తాను మీకు కూడా ఇవ్వమని, లేదా నా శాలరీలో కొంచెం ఇవ్వాలని మీకు, అంటే బిచ్చం వేస్తున్నావు అవే అని మళ్ళీ ఇదని నడుస్తుంది. ఫైనల్గా ఏదేమైనా జగన్లాల్ దగ్గర తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. జగన్లాల్ ఫీల్డ్కి వచ్చాడు. క్యా బాత్ హై అన్నాడు. 20 ఏళ్ళకి వెళ్ళి పని చేస్తున్నా సార్, నాకేమో రోజు 10 రూపాయలు ఇస్తున్నారు. అప్పుడు ఎవడో కంపెనీ లేకుంటుండే, కాంపిటీషన్ లేకుంటుండే. నేను మస్తు కష్టపడుతున్నా, వాడు ఎంత కష్టపడుతున్నా, వాడు ఎంత కష్టపడుతున్నా. వాడికి ఏమో ఫస్ట్ 15 ఇస్తేవి, ఆ తర్వాత 50 ఇస్తేవి, ఇప్పుడు 100 ఇస్తున్నావు, ఏంది ఇది? నాకు చాలా ఇన్సల్టింగ్ ఉంది అన్నాడు. అంటే నువ్వు ఓన్లీ అది గమనించినావు కానీ ఇంకేం గమనించలేదా? ఇంకేం గమనించాలి? వాడు జర సన్నగా నేను లావు ఉన్నా, అదే అయినా సరే ఇది కాదు కదా పాయింట్. ఇది ఇంకా వేరే ఏం గమనించలేదా? నేను డబ్బులు ఎక్కువ ఇవ్వడానికి కారణం చెప్పుకోండి. ఏమో మీ బంధువు నాకేం తెలుసు అన్నాను. ప్రాబ్లం ఏంటంటే నువ్వు గమనించడం లేదు ఎందుకు అట్లా చేస్తున్నానని. నీ 20 ఏళ్ల క్రితం ఏ గుడ్డలు వాడుతున్నావు అదే వాడుతున్నావు, ఏనాడు షార్ప్ చేసుకోలేదు. నువ్వు దాంతో కొడతా ఉన్నావు, అనవసరంగా హార్డ్ వర్క్ చేస్తున్నావు, కట్టెలు దిగట్లేదు, నీ చేతులు బొబ్బలు ఎక్కుతున్నాయి. అతను వచ్చిన తర్వాత ఎవ్రీ డే నేను చూస్తున్న కిటికీల నుంచి రాగానే ఫస్ట్ గొడ్డలు షార్ప్ చేసుకుంటాడు. కొట్టిన కట్టెలన్నీ తీసుకెళ్ళి దగ్గర పెడతాడు. నువ్వు అసలు కట్టెలే కొట్టకపోతేవి, కష్టపడుతున్నావు. కానీ అది గమనించి అతను ప్రొడక్టివిటీ పెంచుకుంటూ వస్తున్నాడు కాబట్టి అతనికి శాలరీ ఇస్తున్నాను అంతే. అతని మీద డిస్క్రిమినేషన్ లేదు, నువ్వంటే కోపం లేదు, నువ్వు ఆలోచించడం లేదు, నువ్వు దీన్ని ఉద్యోగంలో చేస్తున్నావు. అతను ఒక తపనతో, ఒక ప్యాషన్గా చేస్తున్నాడు. పని చేసినందుకు నన్ను హెల్ప్ చేయాలని, నాకు బెనిఫిట్ అవ్వాలని అతను చూస్తున్నాడు. అది విన్ సిచ్యువేషన్. సో ఇప్పుడు నీ వల్ల నాకే బెనిఫిట్ లేదు. రోజుకి ఇన్నే కట్టెలు కొడుతీవి, అవి అమ్మితే 20 వస్తే నీకో 10 నాకో 10. వీడు వచ్చిన తర్వాత 1000 రూపాయలు వస్తున్నాయి. తర్వాత కట్టెల్ని రకరకాల షేపుల్లో కొడుతున్నాడు, రకరకాలుగా వాటిని సైజుల్లో కట్ చేస్తున్నాడు. నాకు ఆప్షన్ దొరికింది మార్కెట్లో సేల్ చేయడానికి. ఇవేమి నేను అతనికి చెప్పలే, అతనే ఆలోచిస్తున్నాడు. సో అరిస్టాటిల్ లాంటి ఒక గొప్ప గ్రీకు తత్వవేత్త ఏం చెప్పాడంటే, ఈ భూమి మీద మనిషి
విచారవాణి ప్రాణి అన్నాడు అనమాట. అంటే విచారము చేయగల, అంటే ఒక దిశగా ఆలోచిస్తూ జీవించగల ప్రాణి ఏదైనా ఉంది భూమి మీద అంటే మనిషి ఒక్కడే. అదే ఇప్పుడు చెకుమికి పెట్టి ఉంటుంది, వడ్రంగి పెట్టి ఉంటుంది, అది కొడతా ఉంటుంది అంతే. అది ఎప్పుడు తన్ను తాను సాన చేసుకోవడం కానీ తన్ను తాను మెరుగుపరచుకోవడం చేయదు, ఎందుకంటే అవి విచారిస్తలేవు, కొడతా ఉంటుంది అంతే. మనిషి అట్లా కొడతా ఉండకూడదు, అది జంతు ప్రవృత్తి. వాటికంటే ఇంటెలిజెన్స్ ఉంది, ఎలా గూడు కట్టుకోవాలో తెలుసు, ఎలా జీవించాలో తెలుసు, కానీ అవి ఎంత ఎఫెక్టివ్ చేయాలో ప్రకృతిలో ఆ డైమెన్షన్ లేదు. కానీ మనిషి ఆలోచిస్తూ బతుకుతున్నాడు, గమనిస్తూ బతుకుతున్నాడు, అందుకని హీ హ్యాస్ టు థింక్ ఫర్దర్. అందుకని నీవు అతని ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ విధంగా కట్టెలు కొట్టావనుకో, నీకు శాలరీ పెంచుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు మొదటిసారి అర్థమైంది, వాడు కుప్పలు కుప్పలు కట్టెలు కొట్టింది ఎప్పుడు చూడలేదు, ఎంతసేపు వీడినే చూశాడు. వీడు వచ్చిన తర్వాత నా మీద ఇంట్రెస్ట్ పోయింది మా సార్కి, తర్వాత నాకు 10 రూపాయలు ఇస్తున్నాడు, నేను ఎంత కష్టపడ్డాదని గుర్తిస్తలేడు. ఒక్కసారి సార్ కిటికీలకు చూసి వీడు ఎక్కువ అని కొడుతున్నాడు, అయినా సరే సార్ చూస్తలేడు. అతను చాలా నిశ్శబ్దంగా పనిచేస్తున్నాడు, నల్లి కుట్టాడు అనుకున్నాడు, కానీ కాదు. అతను తన గొడ్డలిని రోజు సాఫ్ చేసుకుంటున్నాడు, క్లీన్ చేసుకుంటున్నాడు, పాలిష్ చేసుకుంటున్నాడు, తన టూల్స్ని తను బాగా చూసుకుంటున్నాడు. అక్కడ చూపిరాడు అది చూడు, టూల్స్ అట్లుంటాయి. నా బట్టలు కూడా అంత నీట్గా ఉండవు. సో టూల్స్ ఆర్ ఇంపార్టెంట్ అంటే ఓకే, టూల్స్ ఆర్ ఇంపార్టెంట్. సో మనం కూడా కష్టపడితే ఫలితం వస్తలేదు అన్న ఆలోచన మానేసి, ఇలా పని చేస్తే ఫలితము వస్తుంది, నీకు శ్రమ తగ్గుతుందో ఆలోచించాలి. సో ఒకవేళ నువ్వు విచారిస్తూ పని చేస్తే ఒక్కటి ఖచ్చితంగా జరుగుతుంది. రోజు రోజుకి సులువు అవ్వాలి పని, రోజు రోజుకి ఎఫెక్టివ్గా మారాలి, రోజు రోజుకి మోర్ క్లారిటీ రావాలి, రోజు రోజుకి మోర్ ఎఫిషియన్సీ రావాలి, రోజు రోజుకి నువ్వు చేసే సమయం తగ్గాలి, మిగిలే సమయం ఎక్కువ ఉండాలి. రోజు రోజుకి నువ్వు చేస్తున్నావన్న భావన లేకుండా చేసే స్థితికి రావాలి. అప్పుడే నువ్వు సరైన దిశగా పనిచేస్తున్నట్టు. అదర్వైజ్ యు ఆర్ జస్ట్ వర్కింగ్ హార్డ్షిప్ అంటారు. అంటే యూ డోంట్ నో వై యూ ఆర్ డూయింగ్ ఆల్ దట్, బట్ యు ఆర్ జస్ట్ డూయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్. సో ఒక జెన్ సూత్రం చెప్తా, ఆ తర్వాత మీరు ఆలోచించుకోండి. కొట్టగా ఈత సులువు అవ్వాలి, అది అబద్ధం. ఇది ప్రపంచంలో చెప్పిన అతిపెద్ద అబద్ధాలు ఇది ఒకటి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నేనే చెప్పినది. రెండోది, ప్రాక్టీస్ మేక్స్ ఉమెన్ ఆల్సో పర్ఫెక్ట్. అదే మ్యాన్ పర్ఫెక్ట్ అంటే మనకి ఇప్పుడు మన దగ్గర మనకి ఆధ్యాత్మికతలో పురుషుడు, ఇంగ్లీష్లో మ్యాన్ అంటే దట్ కెన్ బి యూస్డ్ ఫర్ బోత్ జెండర్స్. కానీ చాలామంది లేడీస్ ఇది విని వదిలేశారు, మనకు సంబంధించింది కాదేమో అని. అట్లా కాకుండా సో ఎనీబడి కెన్ బికమ్ పర్ఫెక్ట్ ఇఫ్ యూ పుట్ ద రైట్ ఎఫర్ట్ ఎట్ ద రైట్ టైం విత్ రైట్ ప్రాక్టీస్. ఈత కొట్టగా ఈత సులువు అవ్వాలి కదా, తొక్కగా సైకిల్ ఈజీ అవ్వాలి, అవునా కదా? అవదా అవదారా? ఇది ఆలోచిస్తున్నావు అంటే కొంచెం ఆలోచించాలి దీని గురించి. చాలా ఇయర్స్ అయింది సైకిల్. నీవు కాదు, గమనిస్తలేవా ఎవడన్నా కష్టపడి తొక్కుతున్నా కావచ్చు అది నువ్వు చెప్పరు నవీన్. కావచ్చా అవుతుంది నవీన్? అవ్వాలి. మనం సైకిల్ నేర్చుకునేదే రోజు కష్టపడ్డాను కదా, కష్టం తగ్గడానికి. పోనీ వంట చేయగా సులువు అవదా? అవుతుంది. అట్లీస్ట్ నీకు తెలిసింది. అత్యంత ముఖ్యమైన 4వది, ఎట్లాగైతే ఈత కొట్టగా సులువు అవుతుందో, సైకిల్ తొక్కగా సులువు అవుతుందో, వంట చేయగా సులువు అవుతుందో, జీవించడం కూడా సులువు అవ్వాలి. నీకు జీవితం కష్టం అనిపిస్తుంది అనుకో, ఇట్ మీన్స్ నువ్వు దాన్ని రాంగ్ తొక్కుతున్నావని. జీవితం ఇప్పుడు వంటది మెథడ్ సేమ్ ఉంటుంది, సైకిల్ది సేమ్ ఉంటుంది, కానీ జీవితంది ఇవన్నీ కలిస్తేనే జీవితం. ఆ కలిపే జీవితం అవుతుంది. అంటే నువ్వు అన్నిటినీ సింప్లిఫై చేస్తూ పోతే నీ లైఫ్ సింప్లిఫై అనిపిస్తుంది. ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియో చేస్తున్నా సింపుల్గా, నెక్స్ట్ స్టాండ్ ఆర్ట్ పర్ఫామ్ చేస్తా సింపుల్గా, నెక్స్ట్ వంట సింపుల్గా చేస్తా. ఎవ్రీడే ప్రతిదాన్ని సింప్లిఫై, అంటే ప్రతిదాన్ని గొడ్డలు సాఫ్ చేస్తున్నట్టు నువ్వు వంట చేయగానే మెకానికల్ దేవాలయంలోకి పోయినట్టు పో. వెళ్ళి నిన్న చేసిన దానికంటే ఎఫెక్టివ్గా, ఇప్పుడే టైసన్కి చెప్పిన టైం పెట్టుకొని చెయ్యి పెయింటింగ్. నువ్వు అట్లనే చేసినావు అనుకో, ఆడ గొడ్డలు కొట్టినట్టు ముద్దు. అట్లా కాకుండా 45 నిమిషాలు అయిపోయింది, నెక్స్ట్ 35 నిమిషాల్లో
ఏదో రోజు ఒక టైం దగ్గర వచ్చి ఆగుతుంది, అది రియల్ టైం అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే నీకు ఖచ్చితంగా ఇలాంటి క్వాలిటీ వర్క్ ఇంతసేపట్లో చేస్తా అని తెలిస్తే, ఎవరైనా అడిగినప్పుడు తెలుస్తుంది ఎంతసేపట్లో పూర్తి చేస్తామని. నన్ను ఒకసారి అడిగారు, 1.5 day ఉంది, 70 పోర్ట్రేట్లు వేయాలి. నేను అన్నా సరే అన్న. మా అమ్మ అన్నది ఎట్లేస్తావు అన్నది, నీకు తెలియదు కదా నేను చేసిన ప్రయోగాలు. నేను ఒక పోర్ట్రేట్ ఎంత ఫాస్ట్గా వేయగలను చెక్ చేసుకుంది ఆల్రెడీ, తద్వారా ఐ కెన్ డూ. నేను చెక్కే చేసుకోకపోతే అమ్మా అసలు డిపెండ్. దాన్ని సింపుల్, నేను మా అమ్మతో చెప్పా, 1 hour తర్వాత మై టైం స్టార్ట్స్. ఈ 1 hour తర్వాత నేను ఫుడ్ గిడ్డు ఏం చేయను, నీకు ఏమైనా కూరగాయలు కావాలంటే ఇప్పుడే తెచ్చి పెడతా, రేపు సాయంత్రం వరకు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇంకా తర్వాత ఈ ఏరియా నాది, ఇక్కడ కూర్చొని బొమ్మలు వేస్తా, నేను సినిమా చూస్తున్నా, పాటలు వింటాను, నీకు నాతో నువ్వు డిస్టర్బ్ చేయదు, నాతో జోలి పెట్టొద్దు. నీకు ఓకే అయితే తీసుకుంటా, లేదా బయట ఎక్కడైనా చేస్తా, నాకు ఓకే. ఇప్పుడు టైం అలొకేట్ చేస్తూ 70 పోర్ట్రేట్లు పూర్తి చేసిన, దాంట్లో మంచిగా నిద్రపోయినా, మళ్ళీ యోగా చేసిన, ఎవ్రీథింగ్ ఇస్ డన్. సో నీ శక్తి నీకు తెలియాలి అంటే యూ హ్యావ్ టు వర్క్ స్మార్ట్. సో నువ్వు బలం ప్రదర్శించకూడదు వర్క్ మీద, నీ ఇంటెలిజెన్స్తో పనిచేయాలి తప్ప బలంతో కాదు. బలంతో చేసేది మొట్టే పని అనమాట, అంతే. అంటే యూ స్టాప్డ్ థింకింగ్, యూ ఆర్ ఓన్లీ యూజింగ్ ఫిజికల్ రియాలిటీ. ఏదో బలం ఉందని కొడుతూ ఉన్నావు, పటా 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 పటా. ఒక జోక్ విన్నా, ఆ జోక్ ఏంటంటే, అందరి వరకు పూర్తవుతుంది, నేను ఎంత చేసినా నా వరకు పూర్తి కాదు, ఎందుకు జర చూసి చెప్తారా అంటే నేను గమనిస్తానని చెప్తాడు అనమాట అతను. నా అలాంటి వ్యక్తిని తీసుకొని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. సాయంత్రం అయింది, అందరూ వర్క్ సబ్మిట్ చేశారు, ఇతను సబ్మిట్ చేశాడు, చాలా అందరికంటే హార్డ్ వర్క్ చేశాడు, రాస్తూనే ఉన్నాడు. సబ్మిట్ చేసిన తర్వాత చూస్తే అతని వర్క్ రిజెక్ట్ అయింది. నేనేం తప్పు చేశానండి అన్నాడు. అప్పుడు ఇతను చెప్పాడు, మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నీ రిఫిల్ అయిపోయింది, స్టిల్ యువర్ రైటింగ్ టిల్ ఈవినింగ్. అసలు నువ్వు చూసుకోవడమే లేదు, రిఫిల్ అయిపోయింది, అసలే ఉన్నావు. సో ఇట్లా చేయొద్దు. ఇంతే నేను చెప్పాలనుకున్నది. వర్క్ స్మార్ట్, లివ్ స్మార్ట్, రీసరస్ వైస్.